హాయ్ అండి. ఈరోజు మన టాపిక్ వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ టిప్స్ అండ్ నెసెసిటీస్ తెలుసుకుందాం. పోస్ట్ కోవిడ్ ఆర్ డ్యూరింగ్ కోవిడ్ టు పోస్ట్ కోవిడ్ మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ హైబ్రిడ్ ఇచ్చేసాయండి. అండ్ కొన్ని కంపెనీస్ అయితే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. అఫ్కోర్స్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మళ్ళీ బ్యాక్ టు వర్క్ 5 days అని చెప్తున్నారు, కానీ స్టిల్ కొన్ని కంపెనీస్ హైబ్రిడ్ అంటే 2 days ఆఫీస్కి వెళ్ళాలి, 3 days వర్క్ ఫ్రమ్ హోమ్, ఆర్ ఎల్స్ 3 days ఆఫీస్కి వెళ్ళాలి, 2 days వర్క్ ఫ్రమ్ హోమ్. ఈ ఆప్షన్స్ ఉంటూ, లేకపోతే కొన్ని కంపెనీస్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఇలాగా ఉన్న కంపెనీస్కి ఎంప్లాయీస్కి అన్ఇంటరప్టెడ్ సర్వీసెస్ ఆఫ్ వర్క్ కోసం మనం చేసుకోవాల్సిన లేదా రిక్వైర్డ్ టిప్స్ ఆర్ నెసెసిటీస్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. ఫస్ట్ పాయింట్ వచ్చి అన్ఇంటరప్టెడ్ వైఫై సర్వీసెస్. చాలా మట్టికి ఈ రోజుల్లో వైఫై ఎక్కడా ఇబ్బంది పెట్టడం లేదు. ఆల్మోస్ట్ అన్ని వైఫై సర్వీసెస్ బాగానే ఉంటున్నాయి. బట్ ఇందులో కూడా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఆప్టికల్ ఫైబర్ ఉన్న వైఫై తీసుకుంటే, అప్ టు యూ, ఏ కంపెనీ అయినా నేను స్పెసిఫై చేయటం లేదు. బట్ ఉన్న వాటిలో ఏంటది రిలయన్స్, జియో, రిలయన్స్ ఏదో ఉంది, ఎయిర్టెల్ ఉన్నది. సో ఏ కంపెనీ అయినా నేను ఇది అదైనా స్పెసిఫై చేయటం లేదు, నేను దేన్ని ప్రమోట్ చేయటం లేదు. కానీ ఒక్క సజెషన్ ఏంటంటే ఆప్టికల్ ఫైబర్ ఉన్న వైఫై పెట్టుకుంటే ఎటువంటి న్యాచురల్ కెలామిటీస్ వచ్చినా వైరింగ్ అంతా భూమి లోపల నుంచి వెళ్తుంది కాబట్టి ఎక్కడ అన్ఇంటరప్టెడ్ సర్వీసెస్ ఉండదు. సో ఆప్ట్ చేసుకున్నప్పుడే బెస్ట్ వైఫై, మెజారిటీ ఆప్టికల్ ఫైబర్ ఉన్న వైఫై ఎంచుకోండి. సెకండ్ పాయింట్ వచ్చి మంచైనా చెడైనా, కష్టమైనా నష్టమైనా, రూపాయి దాచుకొనైనా, ఎక్కడైనా తీసుకొనైనా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ ఇచ్చిన వాళ్ళకి ఒక ఇన్వర్టర్ పెట్టుకోండి. ఆ ఇన్వర్టర్ కూడా వైఫైకి కనెక్ట్ చేసుకొని ఉండండి. ఎందుకంటే ఇప్పుడు వస్తున్నది సమ్మర్, ఎప్పుడు పవర్ కట్ ఉంటుందో తెలియదు. ఆ తర్వాత రెయినీ సీజన్, ఎప్పుడు పవర్ కట్ ఉంటుందో తెలియదు. న్యాచురల్ కెలామిటీస్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఇట్లాగా ఎన్ని జరుగుతాయో ఏం జరుగుతాయో మనకు తెలియదు. కాబట్టి ఎప్పుడైనా పవర్ కట్ ఉన్నా కూడా వైఫైకి కనెక్ట్ అయ్యి ఉంటే అది డిస్కనెక్ట్ అవ్వకుండా మన వర్క్ని ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎందుకంటే చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన తర్వాత కంపెనీ ఆర్ మేనేజ్మెంట్ డిసప్పాయింట్ అయ్యే రీజన్ మెజారిటీ, సారీ పవర్ కట్, నా ఏరియాలో పవర్ లేదు, రోజంతా వర్క్ అవ్వదు. ఇవే రీజన్స్ ఎక్కువ ఉండడం వల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ కొన్ని తీసేస్తున్నారండి. అందుకని మీకు అదృష్టం కొద్దో మంచో చెడో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ వస్తే మెజారిటీ ఆఫ్ ద టైంలో మీ అమౌంటే సేవ్ చేసుకుంటారో ఏం చేసుకుంటారో తెలియదు, కానీ వైఫై ఇన్వర్టర్ పెట్టుకొని ఆ ఇన్వర్టర్కి వైఫైని మాత్రం కనెక్షన్ పెట్టేసేయండి. ఇన్వర్టర్ ఓన్లీ ఫర్ ఫ్యాన్ లైటే కాదు, వైఫైకి కనెక్ట్ చేయండి. సో పవర్ పోయినా మీకు వైఫై ఇంటరప్ట్ అవ్వకుండా మీ వర్క్ ఎక్కడ ఇబ్బంది పడకుండా జరిగేది. ఇక మూడోది, 2-3 గదులు ఉన్న ఇల్లు అయితే ఒక గది మీకోసం వర్క్ కోసం, లేకపోతే ఒక డిస్టర్బెన్స్ లేని ప్లేస్ని, మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను, ఒక ప్లేస్ని మీరు మీ వర్క్కి కేటాయించుకోండి. లేదు ఒకటే రూమ్ ఉంటే గనక ఎక్కడ డిస్టర్బెన్సెస్ అంటే అట్లీస్ట్ కాల్స్ అవుతున్నప్పుడైనా కామ్గా ఉంచండి హౌస్ ఎన్వైర్న్మెంట్ని. టీవీ సౌండ్లు, మ్యూజిక్, పిల్లల ఏడుపులు మనం ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ స్టిల్ అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కొంచెం కామ్ ఎన్వైర్న్మెంట్ని అరేంజ్ చేయండి. ఇక ఫోర్త్ పాయింట్, మనం వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేటప్పటికి సెల్ఫ్ కేరింగ్ తగ్గిపోతుంది. అది వాస్తవం అండి. ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు కదా, ఇప్పుడు రెడీ అవ్వడం ఎందుకులే, ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు, ఎలాంటి బట్టలు వేసేసుకున్నా పర్వాలేదు. ఈ మెంటాలిటీ ఉండడం వల్ల మనల్ని మనం సెల్ఫ్ కేర్ తక్కువ తీసుకుంటున్నామండి. ఇది చాలా మంది చెప్పుకోలేకపోతున్నారు, కానీ చాలామంది ఫేస్ చేస్తున్న ట్రూత్ అండి. ఎస్పెషల్లీ కంప్లీట్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా, లేకపోతే హైబ్రిడ్లో 2 days వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు, 3 days వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు కంపేర్ చేసుకోండి. మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మీరు తీసుకునే సెల్ఫ్ కేర్, తయారవడంకైనా అవ్వండి, బట్టల కాస్ట్యూమ్కైనా అవ్వండి, ఏదైనా అవనివ్వండి, బయటికి ఆఫీస్కి వెళ్ళే కేర్ ఇంట్లో నుంచి వర్క్ చేసేటప్పుడు అస్సలు ఉండదు. ఏదో ఒకటి వేసేసుకుంటాం, మహా అయితే వీడియో కాల్ అప్పుడు చిన్న పిస తయారైపోతాం. ఇది మాత్రం పెట్టుకోవద్దండి.
ఏ రోజైనా మీరే, అది ఆఫీస్కి వెళ్ళినా ఇంటికి వెళ్ళినా మీరే. మీ సెల్ఫ్ కేర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో ఫ్రెష్ అయ్యి చక్కగా నీట్గా రెడీగా మనం కూర్చొని మన వర్క్ మనం చేసుకుంటే ఆ ఎంతూజియాజం వస్తుందండి. లేకపోతే మనం నీరసపడిపోయి నీరసపడిపోయి ఆ ఇంట్రెస్ట్ రాక వర్క్ ఫ్రమ్ హోమ్ ఎందుకు తీసుకున్నాం అబ్బా ఆఫీస్కి వెళ్తేనే బాగుంది అనే స్టేజ్కి వచ్చేసి ప్యాషన్ పోయి ఇంట్రెస్ట్ పోయి అంటే వర్క్ అంటేనే అసహ్యం కలిగే రోజు తెచ్చుకోకండి. సెల్ఫ్ కేర్ చాలా ఇంపార్టెంట్ అండి. అందుకని మీరు కొంచెం తయారయ్యి అబ్బాయి అయినా అమ్మాయి అయినా నైటీలతో ఉండిపోయి షార్ట్స్తో ఉండిపోయి కాకుండా మినిమం మేకప్ వేసేసుకోక్కర్లేదు కానీ మినిమం ఫ్రెష్ అయ్యి చక్కగా ఒక హెల్దీ మైండ్ తోటి సిస్టమ్ ముందు కూర్చుంటే అప్పుడు మీకు వచ్చే ఆ ఎంతో బాగుంటుందండి. ఎందుకంటే చాలామంది చేసే తప్పే వర్క్ ఫ్రమ్ హోమే కదా ఎవరు చూసి వచ్చారులే ఏంట్లే ఇదేనండి ఉంటుంది మెంటాలిటీ. సో ఆ టిప్స్ కొంచెం ఫాలో అవ్వండి. ఏ రోజుకి ఆ రోజు మనం మోటివేట్ చేసుకోవడం. మనకు ఎవరు వచ్చి జ్ఞానోదయం ఇవ్వరండి. మనకు ఎవరో వచ్చి అయ్యో పాపం మంచిగా పనిచేయి అలా ఎవరు చెప్పరు. అసలే కాంపిటేటివ్ వరల్డ్ అయితే ఎవరికెవరు సలహాలు కూడా ఇచ్చుకోరు. నువ్వు లో అయిపోవడమే కావాలి, నీ పర్ఫార్మెన్స్ తగ్గిపోవడమే పక్కోడికి కావాలి. ఎందుకంటే నువ్వు తగ్గితేనే కదా నేను ఇంప్రూవ్ అవుతాను. సో ఈ మెంటాలిటీలోనే కార్పొరేట్ వరల్డ్ నడుస్తుంది. కాబట్టి మనం ఫ్రెష్గా మనం హ్యాపీగా మనం సెల్ఫ్ కేర్ తీసుకుని మన వర్క్ని ఉండగలిగితేనే మన వర్క్ కాన్సన్ట్రేట్ చేయగలమండి. ఇక 4th పాయింట్, వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేటప్పటికి సిట్టింగ్ పోస్చర్ ఉన్న జాబ్స్ ఖచ్చితంగా ఉంటాయి. అంతే కదండి, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే కంటిన్యూగా కూర్చుంటాం. అది లాంగ్ వర్కింగ్ అవర్స్ ఉన్న జాబ్స్ ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైపోయాయి. 8 hours, 9 hours, 10, 15, 12, 14 డిపెండింగ్ ఆన్ ద కంపెనీ వర్క్ లేకపోతే వాళ్ళ రిక్వైర్మెంట్స్ బట్టి. అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి హాఫ్ అన్ అవర్కి హాఫ్ అన్ అవర్ కుదరలేదు ఎందుకంటే వర్క్లో ఉంటాం కంప్లీట్. అట్లీస్ట్ ఎవ్రీ 1 hour కొంచెం లేచి నించొని మీరు సర్దుకొని అట్లీస్ట్ వాక్ అంటే ఏదో 5 kilometers నడుచుకుని వచ్చేసేయడం, కిలోమీటర్లు నడుచుకు వచ్చేయడం అక్కర్లేదండి. మీ ఒక్క ప్లేస్ నుంచి అట్లీస్ట్ కొంచెం బయటకు వచ్చి అట్లా 1-2 నిమిషాలు నడిచి లేకపోతే వాటర్ తాగేమనో లేకపోతే అమ్మ ఏం చేస్తున్నామనో లేకపోతే నాన్నగారు ఏం చేస్తున్నానో, హస్బెండ్ అయితే ఏంటండి అనే విషయాలు, చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని సముదాయించడమనో, అత్తమామలు ఉంటే వాళ్ళతో మాట్లాడడం, 5 minutes 2 minutes మాట్లాడి మైండ్ కొంచెం చేసి మళ్ళీ వచ్చి వర్క్ చేసుకోండి. కంటిన్యూగా అదే రూమ్లో అదేదో నరసింహలో రమ్యకృష్ణకు ఒకే రూమ్లో బంధించిపోయి ఉండిపోయినట్టు అదే ప్రపంచంలో మైండ్ అంతా ఇంకా అంతే, ఇంకేమీ నాకు మూడో మనిషితో సంబంధం లేదు, నా వర్కే నాకు ప్రపంచం. ఉండండి, వర్క్ ఈజ్ వర్షిప్. కానీ అదే మనం ఆఫీస్కి వెళ్తే అందరికీ హాయ్ చెప్తాము, కాఫీ బ్రేక్ తీసుకుంటాం, టీ బ్రేక్ తీసుకుంటాము, లంచ్ బ్రేక్ తీసుకుంటాం, బయటకు రిఫ్రెష్మెంట్కి వెళ్తాం, ఇలాగ ఇన్ని చేస్తాం. ఇంటికి వచ్చేటప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటప్పుడు అలా చేయరండి. ఏంటో వర్క్ భోజనం కూడా వర్క్ దగ్గరికే తెప్పించేసుకుంటారు, కాఫీ వర్క్ దగ్గరికి, టీ వర్క్ దగ్గరికి, మనం నడిచి వెళ్ళాం. ఇలా చాలామంది ఉన్నారు కదండి. నేనే మెయిన్, నేను అస్సలు కదలనండి. వర్క్లో కూర్చోవడం, మా మమ్మీ నాకు అక్కడే బౌల్ ఇచ్చేస్తుంది, పాప మా వారు ఏదైనా అండి కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి అంటే ఆయన బాటిల్ ఇచ్చేస్తారు, మా పాప కాలేజ్ నుంచి రాగానే అలా ఫ్రూట్ ఇవ్వమంటే తెచ్చి ఇచ్చేస్తుంది. నేనే ఎగ్జాంపుల్. అందుకనే ఇప్పుడు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళు కానీ కంటిన్యూస్ సిట్టింగ్ పోస్చర్ బ్యాక్ పెయిన్స్ ఎందుకు వస్తాయండి? అస్సలు నడవం, అలా కంటిన్యూగా కూర్చుని పోతాం. అందుకని మేజర్లీ టిప్ ఏంటి అని అంటే ఖరాఖండిగా ఖచ్చితంగా ఎవ్రీ 1 hour కొంచెం లేచి నించొని ఒక 10 steps వేసి, ఎందుకంటే వన్స్ ఏదైనా పెయిన్ స్టార్ట్ అయినా ఏదైనా ఇష్యూ స్టార్ట్ అయితే బాడీలో చాలా కష్టం అండి మళ్ళీ బ్యాక్ టు హెల్దీ బాడీ రావడానికి. అందుకనే ఎందుకంటే నేను ఫేస్ చేసేసాను, ఇప్పుడు రికవరీ అవ్వడానికి లాక్కోలేక పీక్కోలేక చేస్తున్నాం. ఇవన్నీ స్వీయ అనుభూతులండి, స్వయం కృతాపరాధులు అంటారు కదా. తెలిస్తేనే అంటే సామెతలు చెప్తున్నానని కాదు, మొగుడు సస్తే కానీ ముండకు బుద్ధి రాదని, ఏదైనా జరిగి అనుభవిస్తే కానీ ఎవరికి అర్థం కాదండి. అందుకని చెప్తున్నాను, నేనే కాదు నాలా చాలామంది ఫేస్ చేస్తున్నారు. ప్లీజ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నవాళ్ళు, కంటిన్యూస్ సిట్టింగ్ పోస్చర్ జాబ్స్ ఉన్నవాళ్ళు ఎవ్రీ 1 hour, వీలైతే హాఫ్ అన్ అవర్ పోనీ అవ్వదు, వర్క్లో పడిపోయి ఉంటాం కాబట్టి ఎవ్రీ 1 hour కొంచెం లేచి వెళ్ళి టైం పాస్ కాదు, జస్ట్ ఒక రిఫ్రెషర్లా అట్లా ఇట్లా వాక్ చేసుకొని వచ్చి కూర్చొని మళ్ళీ మీ వర్క్ మీరు చేసుకోండి. ఇలాగ ఈ 4 tips అట్లీస్ట్ పాటిస్తూ, అండ్ 5th foremost వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకోండి. అస్సలే సమ్మర్ అండి, మన ఈ వర్క్లో పడిపోయి వాష్రూమ్స్ కూడా వెళ్ళాం జనరల్గా. కనీసం వాటర్ తాగితే వాష్రూమ్కైనా వెళ్ళాలి అనిపిస్తుంది. ఖచ్చితంగా ఒక వాటర్ బాటిల్ 1 liter or 2 liter వాటర్ బాటిల్ మీ దగ్గరలో పెట్టుకోండి, తాగడానికి ప్రయత్నించండి.
డీహైడ్రేట్ అయిపోతే, ఇంత వర్క్ చేసి డబ్బు సంపాదించి మనకేమైనా అయితే ఎవ్వరూ మనల్ని చూడలేరండి. మన ఇంట్లో వాళ్ళే మనం విసుక్కుంటారు మనం మంచాన పడితే. అందుకని వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నవాళ్ళు ఈ 5 టిప్స్: బెస్ట్ వైఫై, ఇన్వర్టర్ని పెట్టుకోవడం, సిట్టింగ్ పోస్చర్స్, వీలైతే సెపరేట్ రూమ్, అట్లీస్ట్ నాయిస్ లేని ఎన్వైర్న్మెంట్, అండ్ వాటర్, యాంపుల్ వాటర్ తాగడం. ఆ వాటర్ తాగితేనే వాష్రూమ్ వస్తుంది, లేకపోతే వాటర్ తాగడానికైనా లేస్తాము. ఇది మేజర్ కాన్సెప్ట్. ఈ 5 టిప్స్ కొంచెం డెలిజెంట్గా పాటిస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న ఎటువంటి ఇబ్బందులు ఉండవండి. ఎందుకంటే చాలామందిని చూస్తున్నాం, కొన్ని కంపెనీస్ లేవు వర్క్ ఫ్రమ్ హోమ్, బట్ మేజర్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న వాళ్ళకి ప్లీజ్ ఇవన్నీ మీకు అందరూ చెప్పేవే, కానీ ఎవ్వరూ సరిగ్గా పాటించము. వర్క్ డిస్టర్బ్ అయితే తర్వాత బాధపడతాము, హెల్త్ డిస్టర్బ్ అయితే తర్వాత బాధపడతాము. ఇవన్నీ డిస్టర్బ్ అయ్యి బాధపడిన దానిలో నేను ఒకరు ఉన్నాను కాబట్టి, ఇప్పుడు రికవరీ అయ్యి నేను నార్మల్గా అయ్యాను కాబట్టి నా అనుభూతులన్నీ మీకు చెప్తున్నాను. సో ప్లీజ్ ఎవరైనా ఇట్లాగ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ కానీ హైబ్రిడ్ భాగంలో మీ ఇంటి దగ్గర కూర్చొని 2 days 3 days వర్క్ చేసే ఆప్షన్స్ ఉంటే కనుక ఈ 5 టిప్స్ చాలా జాగ్రత్తగా పాటించండి. హ్యావ్ ఏ హెల్దీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. ఇవే నిజమే, ఇవన్నీ చెప్పేవి కరెక్టే అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఉంటానండి.